గత కొన్ని రోజుల కింద ఈ పాప ఒక ఆడియో రిలీజ్ చేసింది. టీడీపీ కార్యకర్తలు యుగంధర్ అనే పిల్లోడు వేరే టీడీపీ కార్యకర్తతో ఫోన్ చేపించి కాంట్రాక్ట్ ముందుకు సాగాలంటే, ముందుకు పని కావాలంటే పక్కకి రావాలి అని అసభ్యకరంగా మాట్లాడుతూ ఈ పాపని వేధింపుకి గురి చేస్తున్నారు. ఈ పాప పోలీస్ స్టేషన్ కి పోయి కంప్లైంట్ ఇస్తే తీసుకునే పరిస్థితి ఆడ లేదు, కంప్లైంట్ తీసుకోలేదు. ఇది మన హిందూపుర నియోజకవర్గ పరిస్థితి. మొన్న బాలకృష్ణ సతీమణి గారు పర్యటనకి అనాధికారికంగా వస్తే చింటూ అనే వ్యక్తి, అంటే యుగంధర్ అనే వ్యక్తి ఆమెకు వెళ్ళి ఒకేలిచ్చి ఫోటోలు తీసుకున్నారు. బాలకృష్ణ గారు మీ సతీమణి గారికి హిందూపూర్ లో ఏమి జరుగుతా ఉందా మీకు తెలుసా? మీ పిఎలకు తెలుసా? ఇవన్నీ తెలిసే మీరు అటువంటి కార్యకర్తల్ని మీరు పక్కకి తీసుకుంటున్నారా? మీరు ఎంకరేజ్ చేస్తున్నారని నేను ఖండిస్తూ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది చాలా తప్పు. ఈ రోజు ఈ పాపకి ప్రాణ బెదిరింపులు కూడా ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఏమైనా కానీ ఈ పాపకి తోడు మేము ఈ రోజు మహిళగా నేను నిలుస్తాను. మేమంతా ఈ పాపతో ఉన్నామని చెప్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలా అన్యాయం జరిగితే మీరు కాపాడకుండా మనకి న్యాయం చేయకుండా ఏం చేస్తున్నారు? ఒక సాటి ఆడబిడ్డకి, మన ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళకి ఇలాగే అయితే మేము చూసుకొని ఊరుకుంటామని నేను పోలీసు వాళ్ళని కూడా అడుగుతున్నాను. దయచేసి పోలీసు వాళ్ళు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్ శానిటేషన్ వర్కర్ గా పని చేస్తుంటే అక్కడ చింటూ అనే వ్యక్తి, అమర్ అనే వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు. పక్కకు వస్తే నేను డ్యూటీ ఇప్పిస్తానని చెప్పినారు. నేను రానని చెప్తే అప్పుడు పనిలో ఇంకా తీసేసి మళ్ళీ ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు న్యాయం చేయకపోగా మళ్ళీ ఇంకొక అతను ఫోన్ చేసి ఇలా మాట్లాడాడు, చింటూకి నువ్వు పక్కకు పడుకుంటే నేను నీకు పని ఇప్పిస్తాడన్నాడు, అందుకే నువ్వు పక్కకు పడుకోమని చెప్పి వాడు అసహ్యంగా మాట్లాడినాడు సార్ నాకు. అందుకోసం నేను ఇప్పుడు న్యాయం జరగాలని బయటకు వచ్చినాను. నాకు డ్యూటీ లేదు, ఇంట్లో తినడానికి తిండి లేదు. మా ఇంట్లో ఒక 2 నెలల నుంచి నాకు డ్యూటీ లేక ఇంట్లో వేరే బయట వెళ్ళే పని కూడా ఇవ్వట్లేదు ఎవరు. ఇంత కష్టపెడుతున్నారో ఒక మహిళకి. మైనార్టీ మహిళ అంటే అంత చుండకన అయిపోయిందా మీకు? ఇప్పుడు చెప్తున్నా నేను, ఇప్పుడు నాకు ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళందరికీ అరెస్ట్ చేయాలి. చింటూకి, అమర్కి అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.